7 to 8 months టైం ఉంది మన జేఈ మెయిన్స్ జనవరి అటెంప్ట్కి. సో అన్న ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బిస్కెట్ అయిపోయింది. ఇంకా యూనో నాకు ఇంకా సరే టైం పోతే పోయింది. కానీ ఈ నెక్స్ట్ వచ్చే 7 to 8 months నేను ఎట్లన్నా చేసి కష్టపడతా, ఎట్లన్నా చేసి ఐ డూ మై బెస్ట్. కానీ ఐఐటి జేఈ మాత్రం క్రాక్ చేయాలి. నేను ఎట్లయినా చేసి నా ఐఐటి ఇంకా ఎన్ఐటి డ్రీమ్ని ఎట్లన్నా చేసి అచీవ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా మీకు నెక్స్ట్ 7 to 8 months అసలు ఏం చేయాలి, మీ 11th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయినా కూడా నెక్స్ట్ 7 to 8 months మీరు ఎట్లా ప్రిపేర్ అయితే జేఈ మెయిన్స్లో 99% కొట్టచ్చు, ఐఐటి కొట్టచ్చు, ఎన్ఐటి కొట్టచ్చో చూపిస్తాం. ఓకే, అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ ప్రాక్టికల్ ప్లాన్. నేను ఐఐటి జేఈ క్రాక్ చేసిన, ఎన్ఐటి సూరత్లో బీటెక్ చేసిన, ఆ తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటిలో ఎంటెక్ క్రాక్ చేసిన, ఆ తర్వాత క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏ చేసిన ఐఎమ్ కల్కట్టాలో. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినా, క్రాక్ చేసిన. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు టాప్ ఐఐటీస్లో క్రాక్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏం వర్కౌట్ అయింది, వాళ్ళు ఎవరైతే ఇట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయింది, ఎవరైతే సేమ్ మీ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏం వర్కౌట్ అయింది, వాళ్ళు ఏం చేసిండ్రు ఈ నెక్స్ట్ 7-8 months ఆర్ 9 months ఏం చేసిండ్రు, సో దట్ వాళ్ళ ఐఐటి ఎన్ఐటి గోల్ని ఎట్లా అచీవ్ చేసుకున్నారో ఆ లెర్నింగ్స్ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి మీకైతే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అయితే ఇస్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, పక్కా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎప్పుడైనా మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయితే నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నా నా వీడియోస్లో, దట్ మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలబ్బా. ఒక టార్గెట్ లేకుండా మీరు ర్యాండమ్గా ప్రిపేర్ అయినారు అనుకోండి, మీకు తెలియదు గోల్. ఎందుకంటే ఒక స్టూడెంట్కి మేబీ ఐఐటి బాంబే గోల్ అయి ఉండొచ్చు, ఒక స్టూడెంట్కి ఐఐటి ఖరగ్పూర్ ఉండొచ్చు, ఒక స్టూడెంట్కి ఐఐటి ఇండోర్ ఉండొచ్చు, ఒక స్టూడెంట్కి అరే నాకు ఒక ఎన్ఐటి వరంగల్ వచ్చినా పర్లేదు అనుకుంటాడు. కొంతమంది స్టూడెంట్స్ ఏమో అరే నాకు ఏదో ఒక ఎన్ఐటి, ఒక నార్మల్ ఎన్ఐటి వచ్చినా కూడా జాలరాబోయే అనుకుంటారు. సో మీ గోల్ మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అంటే, ఫస్ట్లీ నేనేమంటా అంటే ఇంకా టైం ఉంది. ఓకే, సో మీరు ఫస్ట్ జేఈ మెయిన్స్ని ప్రయారిటీలో పెట్టుకోండి. జేఈ అడ్వాన్స్ కన్నా జేఈ మెయిన్స్కి ప్రయారిటీలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 11th క్లాస్ వేస్ట్ అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయింది. సో ఈ టైంలో నేను జేఈ అడ్వాన్స్కి జేఈ అడ్వాన్స్ లెవెల్ సాల్వ్ చేస్తా, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, చాలా చాలా డెప్త్లోకి వెళ్తా అంటే ఫస్ట్ అసలు నువ్వు జేఈ మెయిన్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యి అందులో అట్లీస్ట్ 99% తెచ్చుకునే కెపాసిటీ ఉందా లేదా, అది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో. ఎందుకంటే ఇది జేఈ మెయిన్సే కరెక్ట్గా క్లియర్ చేయకపోతే జేఈ అడ్వాన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతాం కదా. సో అందుకే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జేఈ మెయిన్స్లో అట్లీస్ట్ 99% తెచ్చుకోవడానికి మ్యాథ్స్లో ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఫిజిక్స్లో ఎంత పెట్టుకోవాలి, కెమిస్ట్రీలో ఎంత పెట్టుకోవాలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 2026 డేటా చూసుకుంటే ఓవరాల్ అన్ని షిఫ్ట్స్ కలుపుకొని ఒక యావరేజ్ నంబర్ తీసుకుంటే 185 to 195 మధ్యలో వస్తుండే. ఈజీ టు టఫ్ షిఫ్ట్స్ అన్నీ కన్సిడర్ చేస్తే 185 to 195 మధ్యలో ఉండే, ఒకవేళ 99% రావాలి అంటే. సో దానికోసం మ్యాథ్స్ మీరు ఇంత టార్గెట్ పెట్టుకోండి, ఫిజిక్స్ అయితే ఇంత, కెమిస్ట్రీ అయితే ఇంత. ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ ఎవ్రీ ఇయర్ టఫ్ అవుతూ వెళ్తుంది. టఫ్ అంటే లెందీ అవుతూ వెళ్తుంది. ఓకే, మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్, చాలా స్టెప్స్, క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్గా ఉండడం, అవన్నీ వల్ల మ్యాథ్స్ ఎప్పుడు కూడా మీరు స్కోరింగ్గా పెట్టుకోకండి. అండ్ మ్యాథ్స్ టైం కన్జ్యూమింగ్ కూడా. ఓకే, సో అందుకే మ్యాథ్స్ మీకు టార్గెట్ ఏమి ఇచ్చిన 45 to 55 అంటే అరే నువ్వు కరెక్ట్గా ఒక 11 to లేదా లెట్సే ఒక 12 క్వశ్చన్స్ కరెక్ట్గా నువ్వు సాల్వ్ చేయగలిగినా కూడా మ్యాథ్స్ ఇది సార్టెడ్. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నువ్వు స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో నువ్వు స్కోర్ చేసే ఆ కెపాసిటీ ఉంది, పేపర్ కూడా అలాగే వస్తుంది. వేర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం మోడరేట్, కొన్నిసార్లు ఈజీ కూడా వస్తుంది. సో అందుకే మీరైతే మినిమం 99%కి ఇన్ని మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి, 180+ టార్గెట్ పెట్టుకోండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఇన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇది గోల్ ఫిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 99% చూపిస్తున్నా మీకు, ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఇంకో 7-8 months ఉంది కాబట్టి ఒక 96%కి ఎంత, 95%కి ఎంత అవి చూపించట్లేదు, ఎందుకంటే టైం ఉంది. సో మనం గోల్ 99% పెట్టుకుందాం మన గోల్. ఓకే, 99% ఫిక్స్ అవుదాం మన గోల్. ఓకే, లేదన్నా నాకు 96% వచ్చినా పర్లేదు, నాకు ఆ రేంజ్లో ఏ ఎన్ఐటి వచ్చినా పర్లేదు, నేను అంతే ప్రిపేర్ అవ్వగలుగుతా అంటే మీకు ఇంటర్నెట్లో ఆ డేటా దొరికేస్తుంది. సో అంత పర్సెంటైల్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలో మీరు చూసుకోండి. బట్ అదే సెడ్ ఒక టార్గెట్ అయితే లాక్ చేసుకోండి అబ్బా, ఒక టార్గెట్ అయితే లాక్ చేసుకోండి. రాయండి మీ 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 ఇంట్లో, అంటే మీరు
ప్రిపేర్ అయ్యే దగ్గర మీరు ఆల్రెడీ మీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. టార్గెట్ లాగ్డ్ 180+ మార్క్స్, మ్యాథ్స్ ఇన్ని మార్క్స్, ఫిజిక్స్ ఇన్ని మార్క్స్, కెమిస్ట్రీ ఇన్ని మార్క్స్ అని టార్గెట్ పెట్టుకోండి. రోజు చూడండి అది. మీకు అర్థమవుతది. ఓకే. నేను ఈ దేనికి ప్రిపేర్ అయితున్నా. ఓకే. యూ ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అంటే అప్పుడేమవుతుందంటే మీ ఫోకస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఓకే. నాకు తెలుసు నేను మ్యాథ్స్‌లో ఇంతే ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు మీరెప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు తక్కువొస్తున్నా గూడా మీరేం వరీ అవ్వరు. ఎందుకంటే నీకు తెలుసు మ్యాథ్స్‌లో ఎట్లనే చేసి నేను ఒక 12 క్వెషన్స్ కరెక్ట్‌గా చేసినా సార్టెడ్ రా బై. పేపర్‌లో అంతే చేయాలి. 99 పర్సెంటైల్ రావాలంటే. సో, ఆ వేలో మీరు సార్టెడ్ ఉంటారు. మీ థింకింగ్‌లో అయితే. ఓకే. సో, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటన్నా అంటే ఇప్పుడు నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఉంటాయి మీ కాలేజ్‌లో. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ నడుస్తూ ఉంటది. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చాలా వరకు బ్యాక్‌లాగ్ ఉంటది. ఏం చేయాలి? సింపుల్ రా బై. ఫస్ట్ 85-15 రూల్ ఫాలో అవ్వండి. అంటే మీ 85% ఆఫ్ ద టైమ్ వీక్లీ ఏదైతే టైం ఉంటదో, స్టడీ టైం ఉంటదో, మీరు దాన్ని క్లాస్ 12 సిలబస్ మీద స్పెండ్ చేయండి. ఇక్కడ చాలామంది ఏం మిస్టేక్ చేస్తారో తెలుసా? వాళ్ళు క్లాస్ 11థ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రిపేర్ అయితూ ఉంటారు. కాలేజ్‌లో జరిగే ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ లైట్ తీసుకుంటారు. అప్పుడేమైతది? ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా మీకు బ్యాక్‌లాగ్ పడతది. సో, అది చేయకండి. మీరేం చేస్తారు అంటే అట్‌లీస్ట్ 85% ఆఫ్ ద టైమ్ మీరు క్లాస్ 12 సిలబస్ మీద ఫోకస్ చేయండి. 15% ఆఫ్ ద టైమ్ మీరు క్లాస్ 11 సిలబస్ అయితే పెట్టండి. ఎట్లా అంటే సింపుల్‌గా చెప్తా. మీకొక వీక్లీ టార్గెట్ పెట్టుకోండి. ఓకే. ఒక వీక్లీ టార్గెట్ ఎట్లా పెట్టుకుంటారంటే, ఈ వీక్‌లో నేను లెట్స్ సే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏవైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో, ఏవైతే చాప్టర్స్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో, మీరు అట్‌లీస్ట్ ఒక్క చాప్టర్ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్డ్ ఈ 3 కంబైన్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కంబైన్డ్ ఒక్క చాప్టర్ కంప్లీట్ చేయండి. ఆ పర్టిక్యులర్ వీక్‌లో. ఓకే. అండ్ ఆ చాప్టర్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఓకే. అంటే మరీ డెప్త్‌లోకెళ్ళాల్సిన పని లేదు. బ్యాక్‌లాగ్స్ ఎలా కవర్ చేయాలో కూడా చూపిస్తాను. బట్ ఈ టార్గెట్ ఎలా పెట్టుకుంటారు అంటే ప్రతి వీక్ ఎట్లన్నా చేసి ఓకే. నీకు లెట్స్ సే మ్యాథ్స్‌లో ఇప్పుడు బ్యాక్‌లాగ్స్ చూసుకుంటే మ్యాథ్స్‌లో ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి రాబోయ్. ఫిజిక్స్‌లో ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి. కెమిస్ట్రీలో కూడా ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇవి మీ బ్యాక్‌లాగ్స్ అనుకోండి. ఓకే. సో, ఎవ్రీ వీక్ మీరు ఒక్కొక్క చాప్టర్ పిక్ చేయండి. ఆ వీక్‌లో ఆ చాప్టర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా ఏమవుతుందంటే అటు మీ 12థ్ క్లాస్ ఏదైతే జరుగుతుందో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అయితే సిలబస్ నడుస్తుందో అక్కడ ఎలాంటి బ్రేక్ ఉండదు. ఓకే. అది నడుస్తూ ఉంటది. మంచిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ మీకు ఇక్కడ గూడా ఈ 11థ్ ఏదైతే బ్యాక్‌లాగ్స్ ఉంటాయో అది కవర్ చేయడానికి కూడా ఎనఫ్ టైమ్ ఉంటది. అన్న మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒకటి ఐ హావ్ గివెన్ అంటే ఒక వీడియో చేసిన మన ఛానెల్‌లో ఉంటది. జేఈఈ ఛానెల్‌లో. ఎళ్లి చూసుకోండి. జేఈఈ 2027 రోడ్ మ్యాప్ అని. హౌ టు స్కోర్ 99 పర్సెంటైల్ అని ఇందులో అయితే ఒక కంప్లీట్ స్ట్రాటజీ చెప్పిన. ఇందులో ఒక పాయింట్ కవర్ చేసిన. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ 2 ఎట్లా కవర్ చేయాలో నీట్‌గా ఒక్కసారి వెళ్లి ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీ వస్తది. అండ్ పాయింట్ నంబర్ 3 ఏంటంటే ఓకే. సరే మీరు 11థ్ అండ్ 12థ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. అది అర్థమైంది. కానీ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఆ 11థ్ క్లాస్ చాప్టర్ ఎలా ప్రిపేర్ అయితున్నారు? 12థ్ క్లాస్ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవుతున్నారో చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. ఎందుకు అంటే ఫస్ట్‌లీ మీరెప్పుడైతే ఈ 11థ్ బ్యాక్‌లాగ్ కవర్ చేస్తున్నారో, అందులో మీరు ఇంటెన్సివ్ లెక్చర్స్‌కెళ్ళకండి. అంటే ఒక్కొక్క చాప్టర్ మీద 20 అవర్స్, 30 అవర్స్ లెక్చర్స్ ఉంటాయి మీకు యూట్యూబ్‌లో. ఐ వుడ్ సజెస్ట్ డోంట్ గో ఫర్ ఇట్. యూ గో ఫర్ వన్ షాట్ వీడియోస్ వేర్ ఆ మొత్తం చాప్టర్‌ని ఒక 4 అవర్స్‌లో లేదా 5 అవర్స్‌లో ఆర్ లెట్స్ సే ఒక 6, 7 అవర్స్‌లో కంప్లీట్ చేసి ఉంటారు. అది మీరు చూడండి. దానిలో ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తది. ఆ చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థియరమ్స్ అలాగే మీరు ఆ చాప్టర్‌లో ఎలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, పీవైక్యూస్ కూడా మొత్తం అన్నీ ఆ వీడియోలో కవర్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో, మీరు అది చూసేసుకున్నారనుకోండి అయిపోయింది. సో, మీరు వీక్‌లో ఒక్క రోజు పెట్టుకొని, ఒక్క రోజు ఆర్ 2 డేస్ పెట్టుకొని, ఆ ఒక్క చాప్టర్‌కి సంబంధించిన వన్ షాట్ కంప్లీట్ చేసుకుంటే మీకు థియరీ అలాంగ్ విత్ థాట్ ప్రాక్టీస్ కూడా అయిపోతది. దాని తర్వాత మీరేం చేస్తారు అంటే పీవైక్యూస్ సాల్వ్ చేయండి అక్కడ. ఓకే. అది కూడా జేఈఈ మెయిన్ పీవైక్యూస్. అడ్వాన్స్ టచ్ చేయకండి ఇప్పుడు ఈ టైంలో. అట్‌లీస్ట్ బ్యాక్‌లాగ్స్‌కి అయితే మీరు అడ్వాన్స్ మెటీరియల్ టచ్ చేయకండి. జేఈఈ మెయిన్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. లాస్ట్ 3 ఇయర్స్ జేఈఈ మెయిన్స్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. సో, ఇది చేసుకుంటే సరిపోతుంది. దీంతో మీ బ్యాక్‌లాగ్స్ అయితే ఈజీగా కవర్ చేయొచ్చు. మరి దీనిలో నన్ను అడ్వాన్స్ లెవెల్‌కెళ్ళాలి అంటే మీరు కావాలంటే జనవరి అటెంప్ట్ అయిపోయిన తర్వాత అది మంచిగా వెళ్తే ఆ తర్వాత ఎనఫ్ టైమ్ ఉంటది మీకు. కావాలంటే అప్పుడు ఆ చాప్టర్స్‌కి సంబంధించి అడ్వాన్స్ మెటీరియల్ టచ్ చేయండి.
అనా ఇక్కడ నేను ఇంకో రివిజన్ చేయాలి, ఇంకా ఇన్ డెప్త్ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి జేఈఈ మెయిన్స్ లెవెల్‌లోనే అనుకుంటే, నేను చెప్తాను ముందు. మీకేంటంటే నవంబర్ లోపల సిలబస్ అయిపోతే డిసెంబర్, జనవరి అంతా గూడా కావాలంటే ఏవైతే 11థ్ చాప్టర్స్ ఉంటాయో, ఏవైతే బ్యాక్‌లాగ్ చాప్టర్స్ ఉన్నాయో, మీరు కావాలంటే వాటి మీద ఎక్స్‌ట్రా ప్రాక్టీస్ జేయొచ్చు. బట్ ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే, ఎట్లైనా చేసి ఆ బ్యాక్‌లాగ్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఐడియా, కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఆ థియరమ్స్ ఐడియా ఉండాలి. మీకు మొత్తం ఆ చాప్టర్‌కి సంబంధించి మంచి అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో, అందుకనే 11థ్ క్లాస్‌కి సంబంధించి ఈ స్ట్రాటజీ ఫాలో అయిపోండి. దాంతో అయితే మీరు ఈజీగా బ్యాక్‌లాగ్స్ కవర్ జేసుకోవచ్చు. అలాంగ్ విత్ యువర్ ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్. మరి సెకండ్ ఇయర్‌కి ఎలా అంటే వెరీ సింపుల్. ఇందులో కొంచెం డెప్త్‌లోకెళ్ళాలి. ఇందులో ఫస్ట్ మీరు లెక్చర్స్ అటెండ్ అవ్వండి. నోట్స్ మీరైతే మెయింటైన్ చేయండి. ఒక స్టాండర్డ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఆ మొత్తం లెక్చర్స్ అయిపోయిన తర్వాత, ఎవ్రీ లెక్చర్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 30-40 ఎగ్జాంపుల్స్, క్లాస్ ఇల్లుస్ట్రేషన్స్ అయినా ఏదైనా మంచి మెటీరియల్ నుంచి అప్లికేషన్ క్లియర్ అయిపోవాలి దాని నుంచి మీకు. ఓకే. అదైతే మీరు సాల్వ్ చేయండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నంబర్ 3 ఏంటి అంటే అట్‌లీస్ట్ లాస్ట్ పీవైక్యూస్ ఉంటాయి. మనం 2022-2026 ఇందులో మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ 2 అయితే మీరు మిక్స్ చేయొచ్చు. మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ ఐ వుడ్ సజెస్ట్ మెయిన్స్ ఒక 70% తీసుకోండి. అడ్వాన్స్ ఒక 30% క్వెషన్స్ అయితే తీసుకోండి. మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ 2 కలిపి పర్ చాప్టర్ అట్‌లీస్ట్ ఒక 150-200 పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయండి. అది స్టెప్ నంబర్ 3. ఆ తర్వాత మీరేం చేస్తారు అంటే మొత్తం చాప్టర్‌ని 2 ఆర్ 3 పేజెస్‌లో కండెన్స్ చేసి షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అది మీకు రివిజన్ టైమ్‌లో చాలా యూజ్ అయితది. మీకు దాని వాల్యూ తెలీదు గానీ, మీకు ఆ డిసెంబర్, నవంబర్‌లో రివిజన్, డిసెంబర్ ఇంకా జనవరిలో రివిజన్ చేసేటప్పుడు దీని వాల్యూ తెలుస్తది. సో, అందుకే ఇప్పుడే చేసి పెట్టుకోండి. అండ్ ఫైనల్లీ ఆ చాప్టర్‌కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ అయితే రాసేయండి. సో దట్ మీకు క్లియర్‌గా తెలుస్తది. మీరు ఇక్కడ అంటే మీరిక్కడ ఎక్కడ మీకు టాపిక్స్ వీక్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఆ చాప్టర్‌కి సంబంధించి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అదైతే క్లియర్‌గా తెలుస్తది. సో, 12థ్ క్లాస్‌కైతే మీరు స్ట్రిక్ట్‌లీ ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి చాప్టర్ కంప్లీట్ చేయడానికి. బ్యాక్‌లాగ్స్‌కైతే ఈ స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. సరే అన్న, దట్స్ పాయింట్ నంబర్ 3. ఆ తర్వాత మరి పాయింట్ నంబర్ 4 ఏంటి? అండ్ అలాగే ఒకవేళ మీకు పీవైక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? చాలామంది తప్పు వేలో ప్రాక్టీస్ చేస్తారు పీవైక్యూస్. దానికి సంబంధించి ఒక వీడియో చేషినా. ఇది 2026 వరకు చేషిండే. బట్ మీకు కూడా చాలా చాలా రెలెవెంట్ మన ఛానెల్‌లో ఉంటది. జస్ట్ గో అండ్ వాచ్ దిస్ వీడియో. ఇందులో క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేషిన. పీవైక్యూస్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అని చాలా హెల్ప్ అయితది. గో అండ్ వాచ్ దట్ వీడియో. అండ్ పాయింట్ నంబర్ 4 ఏంటి అంటే ఓకే. ఇప్పుడు మీకు ఒక 8 మంత్స్ టైమ్‌లైన్ చూపిస్తా. హౌ ఈస్ ద నెక్స్ట్ 8 మంత్స్ గోయింగ్ టు బి టిల్ జాన్వరి. ఫస్ట్‌లీ ఫేజ్ 1 జూన్ టు నవంబర్ అయితే మీరు ఆగస్ట్ 31 లోపల ఎట్లన్నా చేసి మీ బ్యాక్‌లాగ్స్ అన్నీ కవర్ చేసుకోండి. ఇందాక చెప్పిన స్ట్రాటజీతో అయితే ఈజీగా మీరు క్లాస్ 11 బ్యాక్‌లాగ్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మొత్తం సిలబస్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం గూడా మీరు నవంబర్ 30 కల్లా కంప్లీట్ చేసుకోండి. ఇది మీ హార్డ్ డెడ్‌లైన్స్ అబ్బా! ఈ డెడ్‌లైన్స్ దాటకండి. ఎందుకంటే మీకే చాలా ఇష్యూ అవుతుంది. తర్వాత రివిజన్ చేయాల్సొస్తది. నవంబర్ 30 తర్వాత రివిజన్ టైమ్ సరిపోదు. మాక్ టెస్ట్ టైమ్ సరిపోదు. సో, ఇవి హార్డ్ డెడ్‌లైన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఫేజ్ 2లో ఇది ఫేజ్ 1. ఫేజ్ 2లో ఏంటి అంటే, మీరు ఈ డిసెంబర్ టైం మొత్తం గూడా రివిజన్‌కి వాడుకుందాం. 11థ్ అండ్ 12థ్ చాప్టర్స్ అన్నీ గూడా రివిజన్ చేద్దాం. మాక్ టెస్ట్‌లు గూడా స్టార్ట్ చేద్దాం రాయడం. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు, పార్ట్ టెస్ట్‌లు అవన్నీ రాద్దాం. అండ్ ఫైనల్లీ ఫేజ్ 3 జనవరిలో మొత్తం గూడా మాక్ టెస్ట్‌కే మనం డెడికేట్ చేద్దాం. సో, ఇలా అయితే నెక్స్ట్ 8 మంత్స్ టైమ్‌లైన్ అయితే మీరు మీ మైండ్‌లో ఫిక్స్ అవ్వచ్చు. మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఇది మీరు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ ఫేజ్ 1 చాలా ఇంపార్టెంట్. ఇది గాని మీరు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ రెండిటి మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. ఓకే. సో, అది మన నెక్స్ట్ 8 మంత్స్ టైమ్‌లైన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ 8 మంత్స్ జర్నీలో ఇంకేదైతే ఉందో మేజర్ మిస్టేక్స్ కొన్ని చేస్తారు స్టూడెంట్స్. ఫస్ట్‌లీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ దాని నుంచి సాల్వ్ చేయడం. చాలా వరకు మెటీరియల్ ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ అట్లా అవన్నీ అక్కర్లేదు. మీరు ఏదో ఒక దానికో స్టిక్ అవ్వండి. ఒక బుక్‌తో స్టిక్ అవ్వండి. మీ క్లాస్ నోట్స్‌తో స్టిక్ అవ్వండి. ఓకే. ప్రాక్టీస్‌కి ఒక బుక్‌తోనే స్టిక్ అవ్వండి. మీరు ఎక్కువ మెటీరియల్స్ తీసుకుంటే, ఎక్కువ దాన్ని రిఫరై చేస్తే, ఎక్కువ మీకు కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, స్టిక్ విత్ ఓన్లీ వన్ సింగిల్ మెటీరియల్, వన్ సింగిల్ బుక్ ఫర్ ప్రాక్టీస్ క్వెషన్స్.
ఫర్ సాల్వింగ్ అండ్ ఫర్ థియరీ. అండ్ ఆల్సో మీకు పీవైక్యూస్ అయితే పక్కా ఉండాల్సిందే బుక్ మీ దగ్గర. సో అవైతే మీరు పక్కా చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఏమైనా క్వశ్చన్ రాకపోతే సొల్యూషన్ చూడకండి. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే థింక్ చేయండి దాని గురించి. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. దాని త్రూనే మీకు సాల్వింగ్ టెక్నిక్స్ అయితే డెవలప్ అవుతాయి. అండ్ లూజింగ్ కన్సిస్టెన్సీ, ఇట్స్ నాట్ వెరీ ఈజీ, యూ హ్యావ్ టు బీ డెడికేటెడ్. ఇక్కడ మీకు మోటివేషన్ మేబీ స్టార్టింగ్లో ఉండొచ్చు కానీ మోటివేషన్ అయిపోతుంది. కానీ డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. మీకు చాలా డిసిప్లైన్డ్గా మీరు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని అదే టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఎందుకు లేదంటే బిస్కెట్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు విన్. సో మేక్ షూర్ యు ఆర్ కన్సిస్టెంట్, యూఆర్ అచీవింగ్ ఆల్ యువర్ టార్గెట్స్ యాజ్ పర్ యువర్ ప్లాన్. అండ్ ఆ తర్వాత ఈజీ చాప్టర్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ ఉంది, దాని నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీ క్వశ్చన్ అది. అలాంటి ఈజీ క్వశ్చన్స్ని మీరు ఈజీ చాప్టర్స్ని అసలు ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఈజీ కదా అవి. ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి మనకి. సో అలాంటి చాప్టర్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. అండ్ మాక్ టెస్ట్లు అవాయిడ్ చేయకండి. చాలామంది ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ రాయరు, చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు రాయరు, లాస్ట్లో డిసెంబర్లో వచ్చి మాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు. లేదు, ఇప్పటి నుంచే రాయండి. ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్స్ స్మార్ట్గా ఎలా మనం క్వశ్చన్ సాల్వింగ్ చేయాలి అనేది ఇప్పటి నుంచే నేర్చుకోండి. సో అస్సలు అవాయిడ్ చేయకండి. అండ్ ఫైనల్ ఒక వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, 99 పర్సెంటైల్ టైం టేబుల్ అని, టాపర్స్ డైలీ రొటీన్ అండ్ టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో చేసిన. ఇదైతే పక్కా చూడండి, మీకు చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా మీకు ఒక టైం టేబుల్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మనం మన వీక్ని డిజైన్ చేసుకోవాలి, సో దాట్ ఎఫెక్టివ్ అవుట్కమ్ వస్తుందో, ఓకే, అదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో పక్కా ఇదైతే చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పినవన్నీ కూడా మేమైతే మా లక్ష జేఈ తెలుగు బ్యాచ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీ ఐఐటి డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం, అది మా ప్రామిస్ అబ్బా. సో ఇందులో లక్ష జేఈ తెలుగు ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఇందులో ఎన్రోల్ అయ్యిండ్రు. సో ఇందులో 2 ప్లాన్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఇంకా ఇన్ఫినిటీ. రెగ్యులర్ అయితే ప్రజెంట్ లోయెస్ట్ ప్రైస్లో అయితే దొరికేస్తుంది 4499కే. అండ్ ఇన్ఫినిటీ అయితే మీకు 5599కి. సో రెగ్యులర్లో మీకు లైవ్ లెక్చర్స్ ఉంటాయి టాప్ ఫ్యాకల్టీస్ నుంచి. మీరు మాక్ టెస్ట్ రాసుకోవాలి, చాప్టర్ వైజ్ రాసుకోవాలి, లేదా పార్ట్ టెస్ట్లు, ఫుల్ మాక్ టెస్ట్లు రాసుకోవాలి అంటే జేఈ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసినాం. మీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఏమున్నా కూడా అవన్నీ ఇట్లా ఫస్ట్ ఇయర్ జేఈ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేసి దాని నుంచి కవర్ చేస్తున్నాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏఐ గురు ఉంది, దానికి అడగచ్చు. అలాగే మీకు మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్, ఇందాక చెప్పినా కదా, మీరు ఒక చాప్టర్ని 2-3 పేజెస్లో రాసేసుకొని అక్కడ నుంచి ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు అని. అవి మీరు రాసుకోవాల్సిన పని కూడా లేదు. ఈ మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్లో మొత్తం చాప్టర్ అంతా కూడా 2-3 పేజెస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, టాపిక్స్ అన్నీ కూడా 2-3 పేజెస్లో వచ్చేలాగా అయితే మేము ఆల్రెడీ పెట్టినాం. సో మీకు ఇది కూడా ప్రొవైడ్ చేస్తాం, ఈ మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్. మీ రివిజన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు డిపిపిస్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత డిపిపిస్ ఉంటాయి, దాని నుంచి మీకు ఆ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ తెలుస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది, దానికి సంబంధించి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అండ్ మీ ఐపీ ప్రిపరేషన్ కూడా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఒక బోర్డ్ బూస్టర్ బ్యాచ్ నవంబర్లో తీసుకొస్తాం మేము, దానికి మీకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చేస్తాం. దాని నుంచి మీ ఐపీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. అలాగే లైవ్ డౌట్ రెజల్యూషన్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు క్లాస్లో డౌట్ ఉన్నా కూడా అక్కడ మీరు డౌట్ అయితే క్లారిఫై చేసేసుకోవచ్చు. క్లాస్ రూమ్ నోట్స్ అండ్ అలాగే పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన రెగ్యులర్ బ్యాచ్లో ఉంటుంది 4499 రూపీస్కే. అండ్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయి, ఈ ఫీచర్స్తో పాటు మీకు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ వస్తుంది. అందులో మీకు ఏ సబ్జెక్ట్లో అయినా మీకు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్కి సంబంధించి డిఫికల్టీ లెవెల్, అలాగే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంత టైంలో ప్రాక్టీస్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీరు కస్టమైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ ఒక చాప్టర్ మీద ఉన్న అప్లికేషన్, దానిలో ఏమైనా వీక్ ఒక చాప్టర్కి సంబంధించి వీక్గా ఉన్నా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అబ్బా ఈ పర్టిక్యులర్ ఫీచర్ అయితే, ఓకే. అండ్ మీరు ఆ టెస్ట్ రాసిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా ఇస్తుంది ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అని. సో సూపర్ యూజ్ అవుతుంది. అలాగే మీకు ప్రిపరేషన్ మీటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీరు కస్టమైజ్డ్ లెర్నింగ్ జర్నీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడున్నారు, ఎక్కడ
అక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళి అచీవ్ చేయాలి అంటే, అంత పర్సెంటేజ్ ఆఫ్ సిలబస్ మీరు కవర్ చేసుకోవాలి అంటే, మీరు ఏ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అలాగే దాంతో పాటు మీకు అది అచీవ్ చేయడానికి కావాల్సిన వీడియోస్, క్లాస్ నోట్స్ అవన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో అయితే ఈ ప్రిపరేషన్ మీటర్‌లో దొరికేస్తది. సో, ఎవరికైతే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో, ఎవరికైతే కొంచెం ఒక లెర్నింగ్ జర్నీ క్రియేట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ తగ్గట్టుగా వెళ్ళాలి అనుకుంటే ఇది మీకు సూపర్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మీకు ఓన్లీ అకాడమిక్‌కి కాకుండా నాన్ అకాడమిక్ గైడెన్స్ కూడా ఉంటుంది. మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎగ్జామ్‌లో ఎట్లా మనం టైం మేనేజ్ చేయాలి, అలాగే వేరే యాజ్ ఐ సెడ్ నాన్ అకాడమిక్ వైస్ కూడా మీకు గైడెన్స్ ఉంటది అందులో. ఓకే. మీకేం డౌట్స్ ఉన్నా కూడా ఆ సెషన్ అటెండ్ అయిపోయి మన ఫ్యాకల్టీస్‌తో మీరు డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పీవైక్యూ బుక్స్ అయితే ఫ్రీగా మీ హోమ్‌కి అయితే డెలివర్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటు వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ఎవరైతే ఐఐటీస్ క్రాక్ చేసి, ఆ ఐఐటీస్‌లో ఉన్న మన పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఒక సెషన్ బుక్ చేసుకొని మీరైతే వన్ ఆన్ వన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మీకు ఇన్ఫినిటీలో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దానికి మీరు ఒక ఎక్స్ట్రా ₹1100 అయితే పే చేయాలబ్బా. ఓకే. సో, అగైన్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాని మీద క్లిక్ చేసేసి మీరైతే ఎన్రోల్ అయిపోండి. అండ్ ప్రెజెంట్ యాజ్ ఐ సెడ్ లోయెస్ట్ ప్రైస్‌లో అయితే అవైలబుల్ ఉంది బ్యాచ్. లోయెస్ట్ ప్రైస్‌లో అవైలబుల్ ఉంది. మీకు ఈ తర్వాత ఇంత లోయెస్ట్ ప్రైస్‌లో అయితే దొరకదు. తర్వాత కొంచెం ప్రైస్ అయితే పెరుగుతది. సో, తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే తీసేసుకోండి. బెస్ట్ డీల్ అబ్బా ఇది. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సెషన్. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఇంకా టైం ఉంది. 7, 8 మంత్స్. నేను చెప్పిన ప్లాన్ కరెక్ట్‌గా ఫాలో అయ్యండి, కుమ్మేయండి. అండ్ మిగిలిన వేరేమైనా గైడెన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు జేఈకి సంబంధించి బెస్ట్ అండ్ హానెస్ట్ గైడెన్స్ అయితే దొరికేస్తది. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.